హుస్సేన్ సాగర్కు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా? హైదరాబాద్ 5 దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రస్తుతం తెలంగాణ రాజధాని, విశ్వనగరంగా గుర్తింపు పొందింది. ఇక హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది చార్మినార్, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్. హుస్సేన్ సాగర్లో బుద్ధుని విగ్రహం. హైదరాబాద్ నిద్రపోతున్న హుస్సేన్ సాగర్ మాత్రం నిశ్శబ్దంగా నగరాన్ని చూస్తూనే ఉంటుంది. కార్ల శబ్దాలు, లైట్ల వెలుగులు, నగర హడావిడి మధ్యలో ఉన్న ఈ సాగర్కు 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది కేవలం నగరం మధ్యలో ఉన్న సరస్సు కాదు, ఓ రాజు నిర్ణయానికి, ఓ ఇంజనీర్ ప్రతిభకు ప్రత్యక్ష సాక్ష్యం. హుస్సేన్ సాగర్ కేవలం సొగసైన సరస్సు కాదు, ఇది కరువు నిర్మూలన, ఇంజనీరింగ్ విజయం, నగర పరిణామానికి సాక్ష్యం. 16వ శతాబ్దంలో ఉమ్మడి ఆంధ్ర ప్రాంతం కరువుతో బాధపడుతుండగా కుతుబ్షాహీ రాజు ఇబ్రహీం కుతుబ్ షా తెలివైన చర్య తీసుకున్నాడు. మూసీ నది నుంచి నీటి నిల్వ, వరద నిరోధకం, వ్యవసాయ సాగునీటి కోసం పెద్ద సరస్సు నిర్మించాలని నిర్ణయించాడు. ఈ బాధ్యతను తన ఇంజనీర్ హుస్సేన్ షా వలీకి అప్పగించాడు. ఆయన హుస్సేన్ సాగర్పై తెలివైన రీతిలో నిర్మించాడు. దీంతో చుట్టుపక్కల గ్రామాలు పచ్చబడ్డాయి, ఉపాధి పెరిగింది, సాగు తాగునీటి సమస్య తీరింది. హుస్సేన్ షా వలీ డిజైన్ ఆశ్చర్యకరం. మూసీ నది నీటిని రివర్ బెడ్ డ్యామ్ల ద్వారా నిల్వ చేసి వరదలను నిగ్గుపెట్టాడు. ఈ టెక్నాలజీ 500 ఏళ్లకు ముందే ఉంది. సరస్సు హైదరాబాద్ను, సికింద్రాబాద్ను వేరు చేస్తూ 2 నగరాల మధ్య సహజ సరిహద్దుగా పనిచేసింది. ఇక బ్రిటిష్లు వచ్చాక రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణంతో 2 నగరాలు కలిసిపోయాయి. ఈ సరస్సు ఇంజనీరింగ్, పర్యావరణ నిర్మాణంలో మైలురాయి. దీంతో సరస్సుకు హుస్సేన్ షా వలీ పేరు పెట్టారు. చార్మినార్, గోల్కొండతో కలిసి హైదరాబాద్ గుర్తింపుగా మారిన హుస్సేన్ సాగర్లో ఇప్పుడు కార్బన్ ఫుట్ ప్రింట్, మురికి సమస్యలు ఉన్నాయి. 1992లో బుద్ధ విగ్రహం స్థాపనతో టూరిజం హబ్గా మారింది. అయితే డిస్టిలేషన్, నీటి నాణ్యత పెంపు అవసరం. హుస్సేన్ సాగర్ నిర్మాణం దూరదృష్టిని చూపిస్తుంది. కరువు నిర్మూలన నుంచి వరద నిర్వహణ వరకు బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయి. ఆధునికంగా ఇది హైదరాబాద్ విశ్వనగర గుర్తింపును బలపరుస్తుంది. స్థిరమైన అభివృద్ధి కోసం ఇలాంటి హెరిటేజ్ను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది.